హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే డ్రోన్ అయితే ఏదైతే ఉన్నదో రిపేర్ అయితే అయ్యింది. రిపేర్ అవ్వడం కన్నా పక్క పెడితే మొత్తము రిపేర్కి 33,000 అవుతాయి అని చెప్పింది కదా. సో దానికన్నా అతను ఏమన్నాడంటే ఎక్స్చేంజ్ చేసి ఇస్తా అవే డబ్బులతోటి అని అన్నాడు. అనగానే సరే ఎక్స్చేంజ్ చేసినా బెటరే అని అన్నాడు అని చెప్పేసి నేను చెప్పిన కొత్త డ్రోన్ వస్తుంది అన్నట్టు మనకు. సో అది హాఫ్ ప్రైస్లో ఆల్మోస్ట్ ఇంకా కొత్త డ్రోన్ కన్నా హాఫ్ ప్రైస్లో మనకు కొత్త డ్రోన్ వస్తుంది. ఎందుకంటే మనం పాత డ్రోన్ ఇస్తున్నాం కాబట్టి. సో మన పాత డ్రోన్ తీసుకొని వాళ్ళు మనకు కొత్త డ్రోన్ ఇస్తారు, మనం ఒక 33,000 రూపాయలు కట్టాలి. సో అది మ్యాటర్ అన్నట్టు. అండ్ ఇంకొకటి, ఇప్పుడు మనము ఆ డ్రోన్ తీసుకోవడానికి ఇప్పుడు వేరే సిటీలో ఉంది. అది సోల్ సిటీలో గంగనం అని చెప్పేసి ఓపెన్ గంగం స్టైల్ అనే వీడియో చూసారు కదా, అక్కడైతే ఉన్నది. ఇప్పుడు అక్కడ పోయి తెచ్చుకోవడానికి నేను మెట్రోలో వెళ్తున్నా, ఎందుకంటే ఊకే సైకిల్ అటు ఇటు తిప్పడము ఇంకా అది పెద్ద కథ ఈ సిటీలో. సో మెట్రోలో వెళ్తున్నా. ఈ మెట్రో అనేది అండర్ గ్రౌండ్ ఉంటుంది. ఈ అండర్ గ్రౌండ్ మెట్రోకి అయితే మనం వెళ్తాము. అండ్ ఇక్కడ మెట్రోలో మనం ప్రయాణించాలంటే క్రెడిట్ కార్డ్ కానీ టీ మనీ కార్డ్ కానీ ఇలాంటి కార్డ్స్ అయితే ఉండాలి. సో ఇది వచ్చేసి అండర్ గ్రౌండ్ మెట్రో అన్నట్టు మీరు చూసుకోవచ్చు, ఇది అండర్ గ్రౌండ్ మెట్రో. సో అది దానికన్నా ముందు నా దగ్గర టీ మనీ కార్డు ఉంది. టీ మనీ అంటే కొరియా టూర్ కార్డు. దానిలో ఫస్ట్ మనం రీఛార్జ్ చేసుకుందాము. నా దగ్గర ఆ కార్డు అయితే సిమ్ తీసుకున్నప్పుడు ఇచ్చారు. దానిలో మనం ఒక 5,000 రూపాయలు రీఛార్జ్ చేసుకొని, ఐఎన్ఆర్లు కాదు కొరియన్ వాన్స్ అంటే 300 రూపాయలు రీఛార్జ్ చేసుకొని మనం అక్కడిక్కడ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. ఇప్పుడు అది చేయించుకుందాం, దాని ప్రాసెస్ కూడా చూపెడతా పదండి. ఇక్కడ 7-Eleven ఉంది. ఈ 7-Elevenలోకి వెళ్ళేసి మనం రీఛార్జ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, సో ఇది కొరియా టీ మనీ కార్డ్ అన్నట్టు. దీనిలో మనం రీఛార్జ్ చేసుకుందాము. దీనిలో రీఛార్జ్ చేసుకుంటే అయిపోద్ది. అండ్ ఇప్పుడు ఎట్లా రీఛార్జ్ చేసుకోవాలనేది చూద్దాము. రీఛార్జ్ 5,000. సో వీళ్ళు ఇట్లా రీఛార్జ్ చేస్తారు దీన్ని. థ్యాంక్ యూ. హంసం మీద అంటే థ్యాంక్ యూ అన్నట్టు, హంసం మీద. సో ఇది వచ్చేసి ఒక కన్వీనియన్స్ స్టోరు. సో ఇందులో వైన్స్ అవి ఉన్నాయి చూడండి, షాంపెయిన్ అవి ఉన్నాయి. అండ్ ఇక్కడ మొత్తం ఏమేమి కావాలంటే అవన్నీ నేను ఛాన్సార్లు చూపెట్టాను మీకు, ఛత్రీలు కానీ ప్రతి ఒక్కటి కానీ. సో మళ్ళీ ఒకసారి చూపెడుతున్నా. అండ్ ఇప్పుడైతే మనం మెట్రో దగ్గరికి వెళ్ళాము. అండ్ మేము ఏ మెట్రో ఎక్కాలి అవన్నీ కూడా చూసుకోవాలి. సో ఇక్కడ కాఫీలు అయితే చాలా ఫేమస్. కాఫీ ఎక్కడ చూసినా కాఫీలు తాగుతూ ఉంటారు. అండ్ ఇప్పుడు మనం కాఫీ తాగేంత టైం లేదు అండ్ ఓపిక లేదు. అండ్ ఇగో మెట్రో అండర్ గ్రౌండ్లో ఉంటాయని చెప్పినా కదా. ఫస్ట్ ఇక్కడ చాలా షాపింగ్ మాల్స్ కానీ ఏవైనా కానీ వీళ్ళకు ల్యాండ్ తక్కువ కాబట్టి ఒక 5-6 ఫ్లోర్లు అండర్ గ్రౌండ్లో ఉంటాయి వీళ్ళు. అండ్ ఇప్పుడు అండర్ గ్రౌండ్లోకి అయితే వెళ్తున్నాం మనము. ఇది గచాన్ యూనివర్సిటీ నేను ఉన్న ప్లేస్ వచ్చేసి. ఇక్కడ మన శ్రీధర్ బ్రదర్ వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాను నేను. అండ్ తనే మంచిగా నాకు ఫుడ్ ఇట్లా తీసుకొస్తున్నాడు 3 పూటలు. అంటే 3 పూటలు అంటే బయట ఉన్నా కానీ ఎక్కడున్నా కానీ తనే తీసుకొస్తున్నాడు. మనం ఇప్పుడైతే అండర్ గ్రౌండ్ లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ ఏంటి అని అంటే ఎప్పుడైనా కూడా ఈ మెట్రోలలో ఒక సైడ్కి నిలబడాలి, రైట్ సైడ్ నిలబడాలి ఎస్కలేటర్ మీద. ఎందుకంటే మన దగ్గర మనము ఇక్కడ ఒకరు నిలబడతాం అనుకో, వెళ్ళే వాళ్ళకు ఎవరైనా స్పీడ్ వెళ్ళాలనుకుంటే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది అన్నట్టు. సో కాబట్టి ఓన్లీ వన్ సైడ్ నిల్చోవాలి. ఇగో ఈ విధంగా వన్ సైడ్ నిల్చుంటే ఎవరైనా ఇట్లా వెళ్ళేటోళ్ళు ఇట్లా వెళ్తారు. మనం ఇద్దరు దోస్తులు ఉండమని పక్కపండి కూర్చుంటే కుదరదు అన్నట్టు. సో ఇది మ్యాటరు. హిల్స్ ఇట్లా చూసుకోండి మీరు, హై హిల్స్ ఇట్లా వేసుకుంటారు కదా చాలామంది, అందులో ఇరుకుతాయి చూసుకోండి అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు ఒక ఫ్లోర్ మొత్తం అంటే చాలా కిందికి వచ్చేసినాయి కదా, అక్కడ నుండి మళ్ళీ ఇంకా కొంచెం కిందికి పోవాలి. మళ్ళీ ఇంకొంచెం కిందికి పోయి ఇక చూడండి ఎక్కువ నడుచుడు ఉంటుంది అన్నట్టు ఈ కొరియాలో, జపాన్లో, దేనిలోనైనా కూడా. ఇక మళ్ళీ కిందికి వెళ్ళాలి. కిందికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు గంగనము వెళ్ళాలంటే ఎటు వెళ్ళాలి, లేదా ఇప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు అన్నట్టు. మనము చాంగ్నాయింగ్ ఇటు సైడు అంటే ఇటు వెళ్ళడానికి నేను గచాన్ యూనివర్సిటీలో ఉన్నా. సుసో, డెమ్సోన్, గపోడాంగ్, గ్యూయాంగ్, టాగోక్, హంటి, సియోలాంగ్, సోజియాంగ్, గంగనం గో ఆఫీస్ ఇక్కడ అండి. ఇక్కడ ఫ్రెండ్స్ మనం పోవాల్సింది ఇక్కడ గంగనం అన్నట్టు. ఈ గంగనం స్టేషన్ పోవాలి. గంగనం స్టేషన్ పోవాలంటే నేను ఇటు సైడ్ మెట్రో అంటే అటు సైడ్ పోవాలి. అటు సైడ్ పోతే మనకు గంగనం వస్తుంది. సో ఇక్కడ మనం ఉండే గచాన్ యూనివర్సిటీ 1 2 3 4 5 6 7 8 9 10th స్టాపు నాది గంగనం అన్నట్టు. ఈ 10th స్టాప్ కోసం నేను వెళ్తున్నా, ఇటు సైడ్ వెళ్ళాలి. సో ఇక్కడ ఏంటంటే మనం వెళ్ళాలని అనుకుంటాము. ఈ రెడ్ లైన్లు అనేటివి ఇటు పోవడానికి మామూలుగా ఇప్పుడు మనం ఇక్కడ కార్డు పెట్టాలి.
కార్డు పెట్టగానే సార్ 1400 రూపాయలు కట్ అయింది. థ్యాంక్ యూ. 1400 రూపాయలు కట్ అయింది. 1400 రూపాయలు అని అంటే 10 స్టేషన్లు దాటడానికి 1400, ఒక 1000 అని అంటే 620 రూపాయలు, 62 రూపాయలు, 70, 80, 90 రూపాయలు, అరౌండ్ 90 రూపాయలు మనకైతే 10 స్టేషన్ దాటడానికి అయితే ఉన్నది. సో ఇప్పుడు మనకి ఇక్కడ ట్రైన్ వస్తుంది అన్నట్టు. ఇక ఇక్కడ దిగుతున్నా కదా నేను, దిగిన కానీ ఇక్కడ నుండి మనము చిన్నగా సింగిల్గా ఒక్కరు నిలబడడానికి మాత్రమే ఇక్కడ అరేంజ్ చేసారు. అండ్ దిగిన తర్వాత ఇక్కడ మనము చూసుకోవాలి. ఇప్పుడు గంగనం స్టేషన్ పోవడానికి ఇక్కడ ట్రైన్ ఆగుద్ది. అండ్ ఇక్కడ వీల్ చైర్ యాక్సెస్ ఉన్నది. ఈ స్టేషన్లో ఇక్కడ వీల్ చైర్ ఉంటుంది దీనికి. అట్లా ప్రతి దగ్గర వీల్ చైరు. ఇక్కడ ముసలోళ్ళు కూర్చోడానికి ఇక్కడ నిలబడితే నీకు సీట్లు వస్తాయి అన్నట్టు. అంటే ఇక్కడ ముసలోళ్ళు కూర్చోడానికి సీట్లు ఉన్నాయి. ఇక్కడ నార్మల్ పీపుల్స్ అందరూ ఎవరంటే వాళ్ళు నిల్చోవచ్చు, పర్లేదు. అక్కడ వాళ్ళ కోసం అంటే స్పెషలైజ్డ్ కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసము అయితే ఇక్కడ ఉంటాయి అన్నట్టు ట్రైన్లు. ఇక్కడ కూర్చోవడానికి మంచి ప్లేసెస్ ఉంటాయి. సో మంచిగా కూర్చొని మనం ప్రయాణించవచ్చు. సో ఇప్పుడు ట్రైన్ వస్తుంది. ట్రైన్ వచ్చేదాకానైతే వెయిట్ చేద్దాం. ఈ ఒక్క బ్లాగ్ కొంచెం భరించండి. ట్రైన్ బ్లాగు కొంచెం డిస్టర్బెన్స్ ఉండొచ్చు, బట్ ఇట్స్ వర్తి. చూస్తారు కదా మీరు కూడా ఎట్లుంటుంది కొరియాలో ట్రావెల్ అనేది. సో అది మ్యాటర్. సో ట్రైన్ అయితే వస్తుంది. అందరు చూడండి, అక్కడిద్దరు నిలబడ్డారు. మనకి సీట్ దొరుకుతుందో లేదో తెలియదు. ఒకవేళ సీట్ దొరికితే బెటరే. అండ్ ఇవాళ వీక్ డేసే, వీక్ ఆఫ్ ఏం కాదు, శనివారం ఆదివారం అయితే కాదు. సో కాబట్టి రష్గానే ఉంటుంది అని చెప్పేసి అని అనుకున్నా, కానీ ఇది టైం కాదు. చూడండి 12:58 అంటే 1 గంటలకు నేను వచ్చిన అన్నట్టు. సో కాబట్టి టపియాంగు బోక్జియాంగు అనే సైడు గచాన్ యూనివర్సిటీ. సో ఆల్రెడీ ఫుల్గానే ఉన్నది. నేను ఏమైనా ఫ్రీగా ఉంటుందేమో అనుకున్నా, ఫ్రీ అయితే లేదు, ఫుల్గానే ఉన్నది. ఓపెన్ అవుతాయి. ఎవరైనా దిగిన తర్వాత మనం ఎక్కాలి. ఇందులో సౌండ్ కొంచెం ఎక్కువ ఉంటుంది. సో చూద్దాం ఎక్కడైనా కూర్చుంటామా అని చెప్పేసి. ఎక్కడైతే ప్లేస్ లేదు ఇక్కడ వెయిట్ చేద్దాము. ఇది పట్టుకొని వెయిట్ చేయొచ్చు. ఇది మొత్తం మెట్రో అన్నట్టు. ఎస్, ఇంకా మెట్రోలో వీడియో తీయడం అంత పర్ఫెక్ట్ కాదు. అందరి ఫేస్ల మీద కెమెరాలు పెట్టొద్దు, మన ఫేస్ మాత్రమే పెట్టుకోవాలి. చూసే వాళ్ళకి బాగోదు. అండ్ చలో ఇంకే. అండ్ దిగినాక మళ్ళీ ఇవి పెడతా కదండి. సో ఏంటి అంటే మనం గంగనం వెళ్ళాలంటే ఒక స్టేషన్లో మనము వేరే లైన్ తీసుకోవాలన్నట్టు. ఇప్పటిదాకా మనం బ్లూ లైన్లో వచ్చినాము, ఇప్పుడు గ్రీన్ లైన్లో వచ్చినప్పుడు ఎల్లో లైన్లో అది. సో రావాలి. అండ్ ఈ నెక్స్ట్ స్టేషనే గంగనం అన్నట్టు. సో ఇప్పుడు చేంజ్ అయినా నెక్స్ట్ స్టేషన్ గంగనం దిగేసి మనం డ్రోన్ దగ్గరికి వెళ్ళేసి ఆ డ్రోన్ తీసుకొని రావాలి. సో మీకు ఇంకొకటి తెలుసో లేదో, ఇక్కడ చాలామంది బెగ్గర్స్ కూడా ఉంటారు. పెట్టకపోవడం మంచిది. బెగ్గర్స్ కూడా ఉంటారు. మీరు అనుకోవచ్చు అన్ని దేశాల లెక్క కాదు, ఇక్కడ కూడా ఉంటారు. సో వచ్చేసాము మనం యాపిల్ కేర్ దగ్గరికి. అండ్ తీసుకోవాలి. అండ్ ఇక్కడ మన డ్రోన్ అయితే రెడీగా ఉంటుంది. ఎక్స్క్యూజ్ మీ. మనకి ఇప్పుడు ఏంటంటే కొత్త డ్రోన్ వస్తుంది. పాత డ్రోన్ తీసుకొని ఇక్కడ భలే ఉన్నాయి పెన్నులు. మై డ్రోన్ రంజిత్ కుమార్. కొత్త డ్రోను, పాత డ్రోను పోయింది కాబట్టి. సో దీనికి నేను ఎక్స్ట్రా ఎంత కట్టినా అంటే లైక్ 33,000 రూపాయలేమో అయింది. సో 33,000 రూపాయలకు మన కొత్త డ్రోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. రీప్లేస్ చేసి ఇచ్చింది అతను. కానీ పాత డ్రోన్ కూడా మరి వాళ్ళే తీసుకుంటారా మనకి ఇస్తారా తెలియదు, బట్ తెలీదు, చూద్దాం ఏం చేస్తారో అనేది. బట్ రియల్లీ కొంచెం బాధనే. డ్రోన్ చిన్నగా ఇరిగింది అనుకున్నా, మదర్ బోర్డ్లోకి వాటర్ పోయినాయంట. శాండ్ మొత్తం బీచ్లో పడి క్రాష్ అయింది కాబట్టి శాండ్ మొత్తం పోయింది, మొత్తం ఖరాబ్ అయిపోయింది. సో కాబట్టి ఇది పనిచేయదు, రిపేర్ కూడా చాలా ఎక్కువ అవుతుంది అని చెప్పిండు. సో కాబట్టి ఇక నేను ఈ డ్రోన్ తీసుకుంటున్నా. ఈ డ్రోన్ కూడా మనకు చేతికి ఇచ్చిందంటే
అసలు మామూలుగా ఉండదు, కానీ ఇస్తారో ఏరో తెలీదు. ఇక కొత్త డ్రోన్ అయితే వస్తుంది. రియల్లీ హ్యాపీ, కానీ కొంచెం డబ్బులు అయితే ఎక్కువ అయిపోతున్నాయి, అది మ్యాటర్. కొంచెం మంచిగా అవుతుందంటే కథం ఏదో ఒకటి వచ్చి పడుతుంది నాకు. ఇది మంచిగా ఉందిరా, ఇప్పుడే వ్యూస్ బాగా వస్తున్నాయి అన్న టైంలోనే ఆ డబ్బులన్నీ మళ్ళీ దీనికి వెళ్ళిపోతున్నాయి. దిస్ డ్రోన్ 이게 원래 원래 거. 이게 change. change. It's you? You will keep it? You are keeping it or giving me? No. 이거는 우리. You are okay. 이게 SD 카드, battery. Okay, done. Okay. ఇది సరే, ఇంక ఎగురుతా లేదు చూద్దాం. 여기서 그 플라잉은 no. ఓకే, సో ఇది ఓకే నడుస్తుంది. డన్. టేక్ ఆఫ్ ఇక్కడ చేయరాదు కదా. 그리고 짐벌 그 카메라. ఓకే. 따로 에러 메시지 no. సో కొత్త డ్రోన్ అయితే వచ్చేసింది అండ్ ఫైనలీ ఐఎమ్ హ్యాపీ. మళ్ళీ మన డ్రోన్ పేరు మార్చేస్తా. ఇంకా నేను ఆ పేరు పెట్టుకోలేను. అండ్ మంచి డ్రోన్ పేరు సజెస్ట్ చేయండి, ఇట్ షుడ్ బి యూనిక్. అండ్ పాత మన డ్రోన్ పేరు వచ్చేసి జటాయు. మేబీ గరుడ పెడదామా? అండ్ గరుడ వద్దు కానీ అయ్యప్ప వాహనము నెమలి ఉంది కదా, నెమలిది ఏదైనా పెడదాము. అంటే నెమలి ఎగరలేదు కదా అని అంటారు కదా, బట్ నాకు చాలా సంబంధం ఉంది కాబట్టి ఒక మంచి నెమలిది పేరు పెడదాము. ఏం పేరు పెడదాం డ్రోన్ పేరు చెప్పండి. అండ్ ఏం పేరు పెడదాం డ్రోన్ పేరు? అయ్యప్ప వాహనము, నెమలిని ఇంకేమేమంటారు? తెలుగే కదరా, నువ్వు తెలుగే మీడియమే కదరా. సరే చెప్పండి, అప్పుడే పెడతా. సో సియోలాంగ్ అని చెప్పేసి ఒక ప్లేసు, ఇందులో హైదరాబాద్లో ఉండే శ్రీకాంత్ బ్రదర్ అయితే ఉంటారు. సో అతనైతే ఇక చూడండి వెనకాల, ఇక్కడ కూడా బెగ్గర్స్ ఉంటారు, అన్ని ప్లేసెస్లో ఉంటారు మ్యాక్సిమం. సో అతనైతే ఇక్కడే ఉంటాడు అన్నట్టు. సో తను వాళ్ళ ఇంటికి అయితే లంచ్కి పిలిచిండు. సో నేను ఇప్పుడు డ్రోన్ ఇట్లా రిపేర్ చేయించుకున్నాను. లైక్ డ్రోన్ తీసుకున్న తర్వాత వెళ్ళే దారిలోనే వాళ్ళైతే ఇప్పుడు ఇంటికి వెళ్ళి మన లంచ్ చేసి ఇక సాయంత్రం రూమ్కి వెళ్ళిపోయి అక్కడ నుండి ఇంకా వీడియోస్ ఇట్లా ఎడిట్ చేసుకొని చాలా బట్టలు ఉన్నాయి, అవన్నీ ఉతుక్కొని రేపు ఇంకా బయలుదేరుతా ఇంచెన్ సైడ్. సో ఫ్రెండ్స్, శ్రీకాంత్ బ్రదర్ వాళ్ళ ఇంట్లోనైతే మంచిగా డిన్నర్ చేశాను. సో డిన్నర్ కాదు, లంచ్. మంచి బిర్యానీ, చాలా రోజుల తర్వాత పులిహోర అవన్నీ తిన్నాను, వీడియో తీయలేదు. సో అది ముచ్చట. అండ్ తినేసి ఇంకా వెళ్తున్నా బ్యాక్ టు రూమ్, శ్రీధర్ బ్రదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి ఇంకా అక్కడే స్టే చేస్తా ఇవాళ. అండ్ బట్టలు ఇట్లా అన్నీ ఉతుక్కొని ఇంకా బయలుదేరుతా. ఇది ఒక జనరల్ వ్లాగ్ అనుకోండి. అండ్ సో ఫైనల్గా ఏం చేసా అంటే ఇంకా మొత్తం వచ్చేసి ఇప్పుడు వాస్ట్ ఏరియా అని చెప్పేసి ఉంటుంది ఇక్కడ. సో ఈ వాస్ట్ ఏరియాకి అయితే వచ్చేసిన. ఇప్పుడు బట్టలు అయితే మొత్తము ఉతుక్కోవాలి. అండ్ ఓయ్యా నా బట్టలు మీరు వేసి ఆల్రెడీ నేనేదో వీడియో తీసుకున్నామని వచ్చిన. లిక్విడ్ ఏ లిక్విడ్ వేసుకురాలే. ఏది? ఓకే, ఇక్కడ వేసేదా? ఓకే డన్. మర్చిపోయాను, అన్నీ సర్దుకొని అట్లే వచ్చేసాను. సో ఇక్కడ మనకి ఏంటంటే లిక్విడ్స్ కూడా ఉంటాయి అన్నట్టు, బాల్స్ లాగా. ఇవి మనం కొనుక్కొని
మెంబర్షిప్ ఉంటుంది. ఇది బ్లర్ చేయండి. ఎందుకు? నా నెంబర్ వస్తుంది కదా అందుకు. బ్లర్ చేస్తాను, కొట్టండి. ఈ నెంబర్ ఉంది కదా, నేను కొట్టేస్తాను. ఇప్పుడు మన డిటర్జెంట్ కావాలి కదా, డిటర్జెంట్ తీసుకొని ఫ్రీ బ్యాలెన్స్, ముందు బ్యాలెన్స్ ఉంది. సో ఇట్లా డిటర్జెంట్ వస్తుంది మనకు కావాలంటే. 2 సార్లు వచ్చిండు అంటే 2 పడతాయి అన్నట్టు. మనం ఇంటి దగ్గర వేసుకోవచ్చు, సరిపోయింది. ఇది క్యాప్సూల్ లెక్క ఉంటుంది. సరేలే, అది కూడా చూపెట్టాలని వీడియోలో రాసి పెట్టుంది. ఇప్పుడు అది 2 పడేసినామా, తిరగడం స్టార్ట్ అయిపోయి ఇట్లా ఉంటే ఎన్ని నిమిషాలు స్టార్ట్. ఇంకా ఇక్కడికి వెళ్ళేసి స్టార్ట్ కొట్టాలన్నట్టు వీళ్ళు. మళ్ళీ ఆన్ చేయాలా? మళ్ళీ కార్డు పెట్టి మళ్ళీ ఆన్ చేయాలన్నట్టు. సో ఇది ముచ్చట. అండ్ చాలా పెద్ద కథలు ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ. ఓకే, ఇప్పుడు వాషర్ కొడతాము. ఫస్ట్ అవైలబుల్ ఉంది, ఇవన్నీ 2 తిరుగుతున్నాయి కాబట్టి లేవు. ఇది 30 నిమిషాల టైం ఉంది, ఇది 25 నిమిషాల టైం ఉంది. ఇది ఉంది కాబట్టి దీన్ని కొట్టేసి స్టాండర్డ్ కొట్టేద్దాం. స్టాండర్డ్ కొట్టి పేమెంట్ కొట్టేద్దాం. అయిపోయింది, పేమెంట్ అయిపోయింది. లాగౌట్ అయిపోదా. 320 రూపాయలు ఇప్పుడు వీటికి కదా. ఇక్కడ వచ్చేసింది కాబట్టి ఇది 32 నిమిషాలు. దీన్ని కొట్టి స్టార్ట్ కొట్టాం. ఇది లాక్ అయింది. ఓకే, ఇక మనం 32 నిమిషాలు ఇక్కడ కూర్చోవాలి అంతే. బాగుంది. సో ఇక్కడ మనకు ఉతికిన బట్టల్ని తీసుకెళ్ళేసి డ్రయర్లో వేసేసాను ఇక్కడ. సో ఇందులో వేసాను 3 నెంబర్లో. మళ్ళీ డబ్బులు కట్టేసి మళ్ళీ ఒక 30 మినిట్స్ వెయిట్ చేయాలి. సో వెయిట్ చేసేస్తే అది ఉతికి ఇచ్చేస్తా అన్నట్టు. ఓకే, డన్. డ్రయర్ డ్రయర్లో 3 అదే 3 ఖాళీగా ఉంది. పేమెంట్ కొట్టేసి పేమెంట్ అయిపోయింది. లాగౌట్ అయిపోయింది. 240 రూపాయలు. దీంట్లో 3 టెంపరేచర్లు ఉంటాయి. ఏ టెంపరేచర్ కావాలంటే ఆ టెంపరేచర్ పెట్టుకోవచ్చు. ఈ పేర్లు ఇక్కడ ఉంటాయి. ఇక్కడ ఏది పెట్టాలి మళ్ళీ? ఈ వర్డ్ ఉంది కదా, ఈ వర్డ్ ఇక్కడ ఉంది. 65 degrees. 65. ఇది మీడియం హీటింగ్ లెక్క. 32 నిమిషాలు. ఇది ఆన్ చేయగానే స్టార్ట్. 32 నిమిషాలు స్టార్ట్ అవుతుంది. ఇది మెంబర్షిప్ ఉన్న వాళ్ళకి. ఇది లేదనుకుంటే మనం కాయిన్స్ వేసుకోవచ్చు. మనం ఇంతకుముందు థాయిలాండ్, వియత్నాము, మలేషియా, సింగపూర్లో అట్లా చేసినాం. చైనాలో కూడా అంతే. సో ఫైనలీ మన బట్టలు అయితే రెడీ అయిపోయాయి. అంటే చాలా వేడిగా ఉంటాయి ఇవి. ఇవి వేసుకుంటే మామూలు కిక్ ఉండదు. చాలా మంచిగా వీడియో అయితే ఉతుక్కున్నా. వీడియో ఉతుక్కోవడం ఏంటి, మంచిగా బట్టలు ఉతుక్కున్నప్పుడే వేసుకున్నా. అండ్ ఎంత వెచ్చగా ఉన్నదో అంత చలి పెడుతుంది. అవి వీళ్ళు ఇట్లా కాయిన్స్ కూడా వేస్తారు. కాయిన్స్ కావాలనుకుంటే కాయిన్స్ వేయచ్చు, మామూలుగా మెంబర్షిప్ ఉంటే అదే వేయచ్చు. సో ఇంకేం బట్టలు తీసుకొని ఇంకెళ్ళిపోవడమే. బాగండి. ఫైనల్గా బట్టలు అయితే ఉతుక్కొని ఇక అన్ని భుజానికి వేసుకొని ఇక పోతున్నా. అండ్ మనకి ఎంత అయిందంటే 400, 300, 400, 500, 600 అరౌండ్ 600 రూపాయలు అయింది బట్టలు ఉతుక్కొని ఆరేసుకోవడానికి. ఈ అమ్మాయి ఇండియాలో అయితే మనం మంచిగా చేతులు పటపట ఉతుక్కొని 10 నిమిషాలలో దండానికి క్లిప్పులు పెట్టి ఎండెత్తే ఆ సూర్యుడు మంచిగా టక్క న్యాచురల్గా ఎండిపోయేది. కానీ ఇక్కడ ఇంత కష్టం ఉంటుంది అన్నట్టు. బట్టలు ఉతుక్కోవాలంటే కూడా ఇన్ని కథలు. మరి రూమ్లలో, బాత్రూమ్లలో ఉతుక్కొని ఎండేయడానికి కూడా ఏం ప్లేసులు కూడా ఉండవు అన్నట్టు. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ విధంగా కార్లలో వచ్చేసి మరి ఉతుక్కొని అట్లే వెళ్ళిపోతారు. వాషింగ్ మిషన్ ఉండవా అంటే మరి నాకు తెలియదు, వాళ్ళ దగ్గర డ్రయర్స్ ఉండవేమో, అట్లుంటుంది ముచ్చట. కొంతమంది పచ్చి ఉతుక్కొని వచ్చి పచ్చి వేసి డ్రయర్లో డ్రై చేసుకొని కూడా వెళ్తారు అన్నట్టు. ఇవన్నీ ఇక వీళ్ళకు టైం ఉండదు. ఒళ్ళు బద్దకం థింగ్స్ అనుకోరాదండి ఇక.